రెండోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. మేమంతా సిద్ధం సభలతో కార్యకర్తలతో జోష్ నింపుతున్నారు. విపక్ష కూటమిపై పంచు డైలాగులు పేలుస్తూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. తొలి రోజు 4 నియోజకవర్గాల్లో 60 కిలోమీటర్ల మేర జగన్ బస్సు యాత్ర సాగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తనపై బురద జల్లడానికి 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవారు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారని తెలిపారు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం ఉందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. బాబాయిను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకా చిన్నాలను అతి దారుణంగా చంపి బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. హంతకుడికి మద్దతిస్తూ కొందరు ప్రజల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం జగన్. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తపుట్టలో పడేసే రాజకీయ నేత చంద్రబాబు అని, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు సీఎం జగన్. మరే ఎజెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలే ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సిబిఐ దర్యాప్తుతో టీడీపీ ఉలిక్కి పడుతోందన్నారు. బాబు బంధువులు, ఆత్మబంధువులు ఈ వ్యవహారంలో సూత్రధారులు అని ఆరోపించారు. సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరగనుంది. 21 రోజుల పాటు జనంలోనే ఉంటారు జగన్. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.